ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతలోనే జయం. ఆధ్యాత్మికతలోనే విజయం. ఆధ్యాత్మికతలో అంతా జయమే, అంతా విజయమే. ఆధ్యాత్మికతలోనే శారీరకమైన ఆరోగ్యం, మానసికపరమైన ఆరోగ్యం, ఆధ్యాత్మికతలోనే బుద్ధిపరమైన ఆరోగ్యం, ఆర్థికపరమైన విజయం, ఆధ్యాత్మికతలోనే వ్యక్తి యొక్క జయం, సమిష్టి యొక్క విజయం, ఆధ్యాత్మికతలోనే సర్వమంగళం. ఆధ్యాత్మికత అంటే ఆత్మస్థరంలో స్వేచ్ఛా విహారం. ఆధ్యాత్మికత అంటే ఆత్మస్వరంలో విజ్ఞానయుత వివేకం, స్వేచ్ఛ, స్వ ప్లస్ ఇచ్ఛ. ఆధ్యాత్మికత అంటే అంతా స్వ ఇచ్ఛ అన్న మౌలిక సృష్టి రహస్యాన్ని అవగతం చేసుకోవడం. ఆధ్యాత్మికత అంటే ఆది మూలం అన్నవి ఆత్మలోనే అని తెలుసుకోవడం. ఆధ్యాత్మికతలోనే జయం, ఆధ్యాత్మికతలోనే విజయం. అనునిత్య ధ్యాన సాధన ద్వారానే ఆధ్యాత్మికత సిద్ధం. సహజ సిద్ధ శ్వాసానుసంధానం ద్వారానే ధ్యానం సిద్ధం. ఆధ్యాత్మికత ద్వారానే సర్వం సిద్ధం. ఆధ్యాత్మికత ద్వారానే స్వర్గం సిద్ధం. భారతంలో భాగవతం. తెర ముందర భారతం. తెర వెనుక భాగవతము. తెర మీద భక్షణ యత్నాలు, తెర వెనుక నుంచి రక్షణ. తెర మీద అంతా అల్లకల్లోలాలు, తెర మీద అంతా అస్తవ్యస్తం, అస్తవ్యస్తం, అంతా గందరగోళం. తెర వెనక అంతా సవ్యం, అంతా సుందర రచన. తెర మీద ద్రౌపది మానభంగ ప్రయత్నాలు, తెర వెనక శ్రీకృష్ణుని చిరునవ్వు, శ్రీకృష్ణుని మహానుగ్రహం. తెర వెనక ఉన్న భాగవతాన్ని చూడగలిగిన వాళ్ళే ఆధ్యాత్మికవేత్తలు. తెర వెనక ఉన్న భాగవతమే తెర ముందు భారతాన్ని నడిపిస్తుంది. భారతంలో భాగవతం. మానవ శరీరం ద్వారా లభించిన ద్వంద్వయుత జన్మ భారతానికి సంబంధించింది. ఆత్మ యొక్క అనంత ద్వంద్వాతీత అస్తిత్వం భాగవతానికి సంబంధించింది. తెర వెనక ఉన్నవన్నీ ఆత్మ యొక్క పురోగమన ప్రణాళికలే. మహాభారతంలో మహాభాగవతం. అజ్ఞానావృత సంసార సాగరంలో జ్ఞానామృత ధారా జలపాతం. తెర వెనక ఉన్న మహాభాగవతాన్ని తెర మీదికి ప్రత్యక్షింపజేయటమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ యొక్క ఏకైక కార్యక్రమం. పిరమిడ్ మాస్టర్లందరూ అత్యంత గొప్ప భాగవతోత్తములు. భారతంలో భాగవతం, పంకిలంలో పద్మం. పంకిలంలోని పద్మాల్లా తెర మీది మహాభారత కురుక్షేత్ర యుద్ధంలోకి ప్రవేశించి భగవద్గీతను ప్రబోధిస్తున్న పిరమిడ్ మాస్టర్లందరూ అసలు సిసలైన పురుషోత్తములు. భాగవతం జిందాబాద్! పురుషోత్తములు జిందాబాద్! పిరమిడ్ మాస్టర్స్ జిందాబాద్! యోగి భవ అర్జున. అర్జున యోగివి కా. నువ్వు గొప్ప యోధుడివే కానీ యోగివి కాలేదు. అందుకే ఏడుస్తున్నావు. ఎవ్వరికీ ఏడవటానికి అర్హత లేదు. బ్రతికి ఉన్న వాడి పట్ల కానీ, చనిపోయిన వాడి పట్ల కానీ దుఃఖం తగదు. పుట్టుకతోనే చావు సిద్ధం. చావుతోనే మళ్ళీ పుట్టుక కూడా సిద్ధం. అసలు నువ్వు శరీరం కానే కాదు. నువ్వు శాశ్వతంగా ఉండే ఆత్మ. శరీరం చస్తే ఆత్మ చావదు. శరీరాలు వస్తూ పోతూ ఉంటాయి. సంసారంలో, సమాజంలో యథావిధిగా నీ కర్తవ్యాన్ని నెరవేర్చు. నిమిత్త మాత్రుడుగా ఉండు. కర్మఫలాన్ని ఆశించకు. కర్మయోగివి కా. అన్ని పరిస్థితుల్లోనూ జయాపజయాలను సమంగా తీసుకుంటూ సమత్వ యోగివిగా కా. ధ్యాన సాధన చేయి. ధ్యాన యోగివి కా. నేను, నాది అన్న భావం తీసివేసి భక్తి యోగివి కా. శరీరమే క్షేత్రం, ఆత్మే క్షేత్రజ్ఞుడు అన్నది మననం చేసుకుంటూ జ్ఞాన యోగివి కా. మనం శరీరం కాదు, ఆత్మ అనే స్ఫూర్తి యొక్క క్షణం కూడా మరువరాదు. ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధ చేశాడు. సత్యం ఎప్పటికీ ఒక్కటే. కృతయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ, ద్వాపరయుగంలో కానీ, మరి కలియుగంలో కానీ. అదే విధంగా సత్యం పొందే మార్గం కూడా ఒక్కటే. పిరమిడ్ మూవ్‌మెంట్ యొక్క సందేశం కూడా ఒక్కటే. ధ్యానయోగులు కండి అని సంసారంలో ఉంటూనే ధ్యానాన్ని అభ్యాసం చేయాలి. సంసంరంలో ఉంటూనే సమత్వాన్ని అభ్యాసం చేయాలి. ధ్యానస్థితిలో ఉంటూనే సదా కర్తవ్య పాలనలో, ధర్మానుష్ఠానంలో విరజిల్లాలి. తపస్వి భ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున. భగవద్గీత 46వ శ్లోకం 6వ అధ్యాయం. బుద్ధం శరణం గచ్చామి. బుద్ధం శరణం గచ్చామి అన్న సూత్రం తప్ప వేరే శరణం లేదు. ఎవ్వరికైనా, ఎంతటి వారికైనా, మానవుడి మొదటి జన్మలో అయినా సరే, మానవుడి మధ్య జన్మల్లో అయినా సరే, మానవుడి చివరి జన్మల్లో అయినా సరే, బుద్ధం శరణం గచ్చామి అన్న సూత్రం తప్ప వేరే శరణు అసంభవం. పిల్లల నుంచి వృద్ధుల వరకు, పామరుల నుంచి పండితుల వరకు, సామాన్యుల నుంచి అసమానుల వరకు, శైశవాత్మల నుంచి వృద్ధాత్మల వరకు అందరికీ సరసమానంగా వర్తించేది, అందరినీ సరసమానంగా వృద్ధిపరిచేది బుద్ధ మార్గం తప్పితే విశ్వ సృష్టిలో మరొక సత్య మార్గం లేదు. గౌతమ బుద్ధుడు ఆచరించిన ధ్యానమే ధ్యానం.
గౌతమ్ బుద్ధుడు ప్రవచించిన జ్ఞానమే జ్ఞానం. గౌతమ్ బుద్ధుడు జీవించిన జీవనమే జీవనం. గౌతమ్ బుద్ధుడు నవ్విన నవ్వే నవ్వు. గౌతమ్ బుద్ధుడి ప్రతి పలుకు దివ్యం, దివ్యం. గౌతమ్ బుద్ధుడి ప్రతి చూపు దివ్యం, దివ్యం. గౌతమ్ బుద్ధుడి ప్రతి కదలిక దివ్యం, దివ్యం. గౌతమ బుద్ధుడి ప్రతి మౌనము దివ్యం, దివ్యం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ధ్యానుల యొక్క జ్ఞానరీతి, జీవన తీరు అన్నీ ఆ గౌతమ్ బుద్ధుని జ్ఞానరీతి, జీవన రీతులతో సరిసమానంగా తూగగలగాలి. బుద్ధం శరణం గచ్ఛామి. దివ్యావరోహణ శకం 1987 టు 2012. ఒకానొక సుదీర్ఘ పాతయుగం దాటి అత్యున్నత వివేకాన్ని అమాంతంగా అత్యుత్సాహంగా ఎగిరి అందుకునే 25 సంవత్సరాల దివ్యారోహణ శకం. 1987 సంవత్సరాల్లో ప్రారంభమై 2012 సంవత్సరాల్లో ముగియబోతుంది. మన పాలపుంత మధ్య నుంచి ఉత్పన్నమవుతున్న ఉచ్చస్థాయి శక్తిపాతమైన ఫోటాన్ క్షేత్రంలోకి మన సూర్యమండల ప్రవేశిస్తున్న ఊర్ధ్వగమన కాలమైన ఈ దివ్యావరోహణ శకంలో ముఖ్య ఘట్టాలు మన సూర్యమండలం ఫోటాన్ క్షేత్రంలోకి ప్రవేశించడం మొదలైన సమయం 1987 మన సూర్యమండలం ఆశాంతం ఫోటాన్ క్షేత్రంలోకి ప్రవేశించి అత్యున్నత స్థాయి తరంగాలలో పరిపూర్ణంగా ఊలలాడబోతున్న తరుణం. ఈ ఆరోహణ క్రమం నేపథ్యంలో భూమండలం ఇప్పటికే హెచ్చు స్థాయి విశ్వశక్తిని గ్రహిస్తూ అతి వేగవంతమైన పరిణామాలకు వేదికగా ప్రకాశిస్తోంది. పరంపరాగత మూర్ఖ మత సిద్ధాంతాలు, ఛాందస వాదనలు వడివడిగా ఆవిరవుతున్నాయి. నిరంకుశత్వ ధోరణులతో ఉన్న సామాజిక, రాజకీయ వ్యవస్థలన్నీ పేకమేడల్లా కుప్పకూలుతున్నాయి. సహస్రదళ కమలమై వికసించిన ఆధ్యాత్మిక విజ్ఞానంతో విశ్వమానవ స్వతంత్ర సుమగీతికలతో ఒక బ్రహ్మాండమైన దివ్య నవ్యయుగం ఆవిర్భవించబోతోంది. 2012 సంవత్సరాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా సకల దేశాల సామాజిక, రాజకీయ ఆధిపత్య బాధ్యతలను ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు మాత్రమే నిర్వర్తిస్తారు. ఈ విశ్వవ్యాప నవీన యుగ ఉద్యమ రథానికి భారతదేశం కేంద్రంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ సారథ్యం వహిస్తోంది. క్రమక్రమంగా 2016 సంవత్సరం కల్లా సుస్పష్టమైన ఆధ్యాత్మిక పరిపాలనలు విశ్వవ్యాప్తంగా మనం చూడగలుగుతాము. సుసంపన్న వృక్ష, జంతు సామ్రాజ్యాల సహచర్యంతో ప్రకాశించే మానవ సమాజం సంతులనమైన భూమండల పర్యావరణతో అలరారుతుంది. ఆధ్యాత్మిక వ్యవసాయం, ఆధ్యాత్మిక క్రీడలు, ఆధ్యాత్మిక కళలు ఇత్యాదిక అన్ని రంగాలలోనూ ఆత్మజ్ఞాన ప్రత్యేక సంఘాలు దర్శనమిస్తాయి. 2020 సంవత్సరం కల్లా ఈ విశిష్టమైన భూలోకంలో అసలు సిసలైన అహింసాయుత స్వర్గలోకం సాక్షాత్కరిస్తుంది. ధర్మం, ధర్మాచరణ. ధర్మమా, అధర్మమా? ధర్మాచరణమా, అధర్మాచరణమా? ఎవరి బుద్ధిని వారు పదును పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు ధర్మాధర్మాలను తెలుసుకుంటూ ధర్మాన్నే శరణు కోరుతుండాలి. యథోభ్యుదయ నిశ్రేయస సిద్ధిః స ధర్మః అన్నారు వైశేషిక దర్శనకర్త కణాద మహర్షి. అంటే ఇహలోక పరంగా అభ్యుదయాన్ని, మరి పరలోక పరంగా జన్మరాహిత్య పదవిని ఏదైతే ప్రసాదిస్తుందో దాన్ని ధర్మం అంటారు. సో, ఇహలోకంలో మనం ఇంప్రూవ్ అవ్వటము, పరలోకంలో ఇంకా జన్మ లేని స్థితిని సాధిస్తే అది ఏదైతే ఇస్తుందో అదే ధర్మం అన్నమాట. సో, ధర్మాచరణ ద్వారానే ఊర్ధ్వగతి, అధర్మాచరణ ద్వారా అధోగతి. యా మతిః సా గతిర్భవేత్ అన్నాడు అష్టావక్రుడు. అంటే మన మతి ఎలా ఉంటే మన గతి ఖచ్చితంగా అలానే ఉంటుంది. మతిని బట్టే గతి. ధర్మాన్ని శరణు కోరితే సుమతి, ధర్మాన్ని కాలదన్ని అధర్మాన్ని చేపడితే కుమతి. ధర్మో రక్షతి రక్షితః. ఎవరి ద్వారా అయితే ధర్మం రక్షించబడుతుందో వారి చేత రక్షించబడిన ధర్మం తిరిగి వారినే రక్షిస్తుంది. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు ఎప్పుడూ ధర్మరక్షణలోనే తన జీవితాన్ని గడుపుతాడు. ఈ సత్యాన్ని తెలియనివాడు తెలిసి విస్మరించినవాడు అధోగతి పాలవుతుంటాడు. అధర్మః భక్షతి రక్షితః. ఎవరైతే అధర్మాన్ని రక్షిస్తారో, ఎవరైతే అధర్మాన్ని పోషిస్తారో, అధర్మానికి కారణభూతులవుతుంటారో వారి చేత సృష్టించబడిన అధర్మం తిరిగి వారినే భక్షిస్తుంది. ఎవరికి వారే కర్మల తీరే. మన వాస్తవాలకు సదా మనమే సృష్టికర్తలము. నవవిధ ధర్మాలు. ధ్యాన ధర్మం. ప్రతిరోజు విధిగా ధ్యాన అభ్యాసంలో ఉండటం. ప్రతిరోజు కొంత సమయాన్ని ఎవరితో వారు గడపటం. ఆత్మ అన్నది ఆత్మలో ఆత్మగా అణిగిమణిగి ఉండటం. అహింసా ధర్మం. శాకాహారంతోనే మానవ మనుగడను సాగించటం. భౌతికంగా ఏ ప్రాణి పట్ల కూడా హత్యాచారం చేయకపోవడం. మిత్రధర్మం. సకల ప్రాణికోటి అంటే మానవలోకంతో పాటు వృక్షజాతులు, పశుపక్షాదులు, జలచరాలు వీటన్నిటి పట్ల స్నేహశీలత. కరుణధర్మం. దయనీయ స్థితిలో ఉన్న తోటి ప్రాణులకు సాధ్యమైనంత చేయూతనివ్వడం. శాంతధర్మం. షిరిడీ సాయి ప్రవచించిన సబూరి, పిరమిడ్ జ్ఞాన నవరాత్రులను సహనం. ఆరోగ్య ధర్మం. పాంచభౌతిక శరీరం పట్ల మన జాగ్రత్త, మన కర్తవ్యం, మన శ్రద్ధ, మితాహారం మరి నిరాహారాదులకు తగిన స్థానం కల్పించడం. స్వాధ్యాయ ధర్మం. విజ్ఞానాన్ని వెదజల్లిన మహానుభావులందరి గ్రంథాలను విశేషంగా అధ్యయనం చేస్తూ బుద్ధిని ఎప్పటికప్పుడు చేసుకుంటూ మరింత విస్తారం చేసుకునే ప్రక్రియ.
వినయ ధర్మం మనకన్నా ఆయుష్షు, బుద్ధి ఎక్కువ ఉన్న వారి పట్ల ఒదిగి ఉండటం. ఒదిగిన కొద్దీ మరింతగా ఎదుగుతూ ఉండటం. దాన ధర్మం మనకవసరమున్నంత మన దగ్గర తప్పకుండా ఉంచుకొని, మన సొంత అవసరానికి మించి ఉన్న సంపదను లోక కళ్యాణ నిమిత్తం వినియోగించటం. రేపటిది రేపు, నేటిది నేడు. ఏ రోజుకి ఆ రోజే జీవించాలి. ఈ రోజు కార్యక్రమాలను రేపటికి వాయిదా వేయకూడదు. వాయిదా వేసే తత్వమే తమోగుణం. అదేవిధంగా రేపటిది ఈ రోజు కూడా చేయకూడదు. దేనికి త్వరపడకూడదు. నిదానమే ప్రధానం. రేపు చేయాల్సింది రేపు చేయాలి. ఈరోజు చేయవలసింది ఈరోజే చేయాలి. త్వరపడడం అన్నది అతి అంటే అత్యాశ గుణం. తొందరపాటు అనేక తప్పులు దొర్లుతాయి. అవి సవరించుకోవడానికి మరింత శ్రమ వృధా అవుతుంది. రోజుకి 24 గంటలు ఉన్నాయి. 24 గంటలను అత్యంత ప్రయోజనపూర్వకంగా ఉపయోగించుకోవాలి. రేపటి గురించి ఈరోజే ఆలోచిస్తే, ఈరోజు గురించి ఈరోజు సరిగ్గా ఆలోచించలేము. నేడు సక్రమంగా ఉంటే రేపు ఇంకా సక్రమంగా ఉంటుంది. బద్ధకం అన్నది రేపు చేద్దాం అంటుంది. బుద్ధి అన్నది ఈరోజే చెయ్యి అని చెప్తుంది. అత్యాశ అన్నది రేపటిది ఈరోజే చేద్దాం అంటుంది. నిర్దిష్టమైన 24 గంటల పరిధిలో పరిపక్వంగా జీవించేవాడే జీవిత కాలంలో మేధావి అవుతాడు. రేపటిని రేపుకి వదిలేద్దాం. ఈ రోజుని ఈ రోజే పూర్తిగా పిండుకుందాం. రేపటిది రేపు, నేడిది నేడు. ఆహార ఆరోగ్య శాస్త్రం. యుక్తాహారం అంటే శాకాహారం, యుక్తాహారం అంటే సాత్వికాహారం, శ్రేష్టతరమైన యుక్తాహారం అంటే ఫలాహారం. ఆకలి ఉన్నప్పుడే తినాలి, ఆకలి లేనప్పుడు సేమన తినరాదు. ఆకలి ఎంతుందో అంతకన్నా 2 ముద్దలు తక్కువే తినాలి. ఎప్పుడు నాభి దాకానే తినాలి, పీకల దాకా కాదు. ఎంత తినాలో ఎంతకన్నా ఎక్కువ తింటే ఏ దేవుడు రక్షించలేడు. ఎంత తినాలో అంతకన్నా తక్కువ తింటే ఏ దేవుడు అక్కర్లేదు. వారానికి ఒకరోజు నిరాహారిగా ఉండాలి. అంటే ఉపవాసం ఉండాలి. లంకనం పరమౌషధం అన్నారు కదా! ఆహారం కడుపు యొక్క ఆకలి కోసమే కాదు. ఆహారం ఆత్మ యొక్క ఆనందం కోసం కూడా. రుచికరమైన భోజనం ఉంటేనే ఆత్మకు ఆనందం. జీవితం అన్నది వివిధ రకాల రుచుల ఆస్వాదం కోసమే ఉన్నది. వైరాగ్యం అన్నది జీవిత యొక్క లక్ష్యం కానే కాదు. వైభోగం అన్నదే జీవితం యొక్క లక్ష్యం. అందరూ పాకశాస్త్ర ప్రవీణులు కావాలి. జీవితం ఒక నిరంతర సంబరం. జీవితం ఒక అంతులేని దైనందిన సంబరం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ అనుదిన సంబరాలకు అంకితం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ యుక్తాహారానికి అంకితం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ శాకాహారానికి అంకితం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ మితాహారానికి అంకితం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ నియమిత ఆహారానికి అంకితం. ఇది పిరమిడ్ ఆహార, ఆరోగ్య, ఆనంద శాస్త్రః. యుక్తాహారము, శాకాహారము, మితాహారము, నియమిత నిరాహారము చేయాలని చెప్తున్నారండి ఇక్కడ. హంస ధ్యానం. హంస ఈక్వల్ టు శ్వాస. హంసధ్యానం అంటే శ్వాస ధ్యాస. అంటే శ్వాస మీద ధ్యాస. హంస ధ్యానం ద్వారానే పరమహంస అయ్యేది. ఎంతోమంది శిష్యులు పరమహంసలు ఇంతవరకు అయ్యారు. ఎప్పుడు ఎంతోమంది అవుతున్నారు. మిగతా అందరూ ప్రతి భవిష్యత్తులో కాబోతున్నారు. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి బాలుడు పరమహంస కావాల్సిందే. ఎలా అవుతాం? హంస ధ్యాస ద్వారానే మనం పరమహంసలవుతాం. పరమహంస అయిన తర్వాతనే జీవితంలో హాయి వచ్చేది. అప్పుడే జీవితంలో ఆనందం వచ్చేది. హంస అనేది పాలను, నీటిని వేరు చేస్తుందని ప్రతీతి. పాలు అంటే సత్యం, నిత్యం. నీరు అంటే అసత్యం, అనిత్యం. హంస ధ్యానం ద్వారానే నిత్యము, అనిత్యము వేరు వేరని దేహి, దేహము వేరు వేరని తెలుసుకుంటాం. నిత్యాన్ని, అనిత్యాన్ని పూర్తిగా వేరు చేసిన వాడే పరమహంస. సరస్వతీదేవి వాహనం హంస. సరస్వతి అంటే చదువు తల్లి, కలల నిలయం. హంస ధ్యానం ద్వారానే మనం చదువుల్లో రాణిస్తాం. సకల కళలను సొంతం చేసుకుంటాం. హంసమూర్తి అయితేనే మనం ధ్యానమూర్తి అయ్యేది. ధ్యానమూర్తి అయితేనే మనం మరి ప్రజ్ఞామూర్తి అయ్యేది. అందరము హంసాత్ములం అయ్యదము గాక. హంస ఏవ శరణం వయం. నాస్తికులు, ఆస్తికులు. ప్రపంచంలో ప్రజలు 2 రకాలుగా ఉన్నారు. నాస్తికులు, ఆస్తికులు. ఈ కళ్ళకు కనబడేదే సత్యం. ఈ కళ్ళకు కనబడిన దానికి ఉనికే లేదు అన్నదే నాస్తికత్వం. చర్మచక్షువులకు ఎంతమాత్రం అందనివి మరి దివ్యచక్షువుతోనే ప్రస్ఫుటమయ్యేయి ఉన్నాయి అని చెప్పేదే ఆస్తికత్వం. దివ్యచక్షువుతో ప్రస్ఫుటమయ్యే ఆత్మ పదార్థమే సకల భౌతికతలకు మూలాధారము అన్నదే మూలం. మూల ఆస్తిక సిద్ధాంతం. సృష్టిలో అనాది నుంచి ఆస్తికతకు పరస్పర ఘర్షణ నిరంతరాయంగా జరుగుతూనే ఉంది. నాస్తికులు సదా దుఃఖభాజనమైన జీవితాలను గడుపుతూనే ఉన్నారు. ఆస్తికులు సదా ఆనంద డోలికల్లో తేలుతూ జీవితాలను గడుపుతూ నిత్య ప్రగతిని సాధిస్తూనే ఉన్నారు. సర్వదేశకాల పరిస్థితుల్లోనూ సిద్ధపురుషులు స్వచ్ఛమైన ఆస్తికతను ప్రబోధించడానికి అవతరిస్తూనే ఉన్నారు. నాస్తిక మూర్ఖులను ఆస్తిక విజ్ఞులుగా తయారు చేయడమే వారి జన్మ యొక్క ధ్యేయం. నాస్తికత అన్నదే సర్వరోగాలకి, సర్వ ఆందోళనలకు, సర్వ యుద్ధాలకు మూల కారణం. స్వచ్ఛమైన ఆస్తికత అన్నదే సకల ఆరోగ్యాలకు, సకల సౌభాగ్యాలకు, సకల సిద్ధులకు మూల బీజం. స్వచ్ఛమైన ఆస్తికత నుంచి ఇక ముందు మనకి పురోగమించి మన సొంత సిద్ధత్వం వైపు, మన సొంత బుద్ధత్వం వైపు వెళ్దాం. సిద్ధపురుషులందరూ చూపించిన మార్గంలో పయనిస్తూ అంతటి సత్యపురుషులుగా మనం కూడా అవుదాం. సిద్ధత్వం అనేది నిరంతర ధ్యాన సాధన ద్వారానే సాధ్యం. ప్రథమ పక్షంగా నాస్తికులందరూ ఆస్తికులు కావాలి. ద్వితీయ పక్షంగా ఆస్తికులందరూ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులుగా ఎదగాలి.
2020 అహింస శాకాహార జగత్. ఒకానొక పులి ఒకానొక మేకని తింటుంది కనుక దాన్ని క్రూరమృగం అంటాము. ఒకానొక ఏనుగు సస్యాహారి కనుక దాన్ని సాధు జంతువు అంటాం. ఏనుగు క్రూరమృగము కాదు, పులి సాధు జంతువు కాదు. క్రూర అనే పదయోగంలోనే కఠోరత్వం మరి కాఠిన్యం ఉన్నాయి. సాధు అనే పదప్రయోగంలో మృదుత్వం మరి శాంత స్వభావం ఉన్నాయి. ఓకే. మరి మనిషి ఒకానొక మనిషి కోళ్ళను, మేకల్ని తింటే మరి ఆ మనిషి కూడా క్రూరమృగమే. ఒకానొక మనిషి శుద్ధ సస్యాహారి అయితే మరి ఆ మనిషి కూడా సాధు మానవుడే. మాంసం తినే మానవజాతి అంతా కూడాను ద్విపాద క్రూర మృగ మానవాళి. హాస్యాస్పద మానవాళి అంతా కూడా సంస్కార మానవాళి. సాధు మానవాళి. మాంసాహార మానవాళంతా కూడా ఆటవిక మానవాళి. సస్యాహార మానవాళంతా మానవత్వ వెలుగులతో కూడిన మానవాళి. ఈ భూమి మీద మాంసాహారులందరూ ఇక శాకాహారులవుదురుగాక. ఈ భూమి మీద ఆటవికులందరూ ఇక మానవత్వ దివ్యులవుదురుగాక. ఈ భూమి మీద 2020 కల్లా అహింసా శాకాహార జగత్తుని స్థాపించి తీరుతాం. జై శాకాహార జగత్. జై జై అహింసా శాకాహార జగత్. శరణు శరణు ధ్యానం. ధ్యానం శరణం, శరణం ధ్యానం. ధ్యానమే శరణం. ఏ పరిస్థితుల్లో అయినా ధ్యానం ఒక్కటే శరణ్యం. ఎవ్వరికైనా ఎక్కడైనా ధ్యానం ఏవ శరణం వయం. శరణు శరణు ధ్యానం. శారీరక ఆరోగ్యానికి ధ్యానం, మానసిక శాంతికి ధ్యానం, బుద్ధి వికాసానికి ధ్యానం. ధ్యానం ఏవ శరణం వయ. శరణు శరణు ధ్యానం. శక్తి సామర్థ్యాల పెరుగుదలకు ధ్యానం, ఓర్పు సహనాలకు ధ్యానం. ధ్యానం ఏవ శరణం వయం. శరణు శరణు ధ్యానం. కష్టకాలాల్లో ధ్యానం, సుఖ సమయాల్లో ధ్యానం. ధ్యానం ఏవ శరణం వయం. శరణు శరణు ధ్యానం. సామరస్య దైనందిన జీవితానికి ధ్యానం, ఆనందమయ శాశ్వత జీవితానికి ధ్యానం. ధ్యానం ఏవ శరణం వయం. శరణు శరణు ధ్యానం. ఇహలోక సమస్యల పరిష్కారాలకు ధ్యానం, పరలోక సంబంధించిన జ్ఞానానికి ధ్యానం. ధ్యానం ఏవ శరణం వయ. శరణం శరణు ధ్యానం. ధ్యాన సాధనకు జయజయలు, ధ్యాన బోధనలకు జయజయలు. ధ్యానం ఏవ శరణం వయం. శరణు శరణు ధ్యానం. సాధనతో సమకూరు పనులు. తినగ తినగ వేము తీయగా ఉండు. అనగా అనగా రాగమచ్చ ఇల్లు. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. సాధనతో సమకూరు పనులు ధరలోన. మానవుడికి అసాధ్యం అన్నది ఏదీ లేదు. మానవుడు పర్వతాలను అధిరోహించగలడు. మానవుడు సముద్రాలను లంఘించగలడు. మానవుడు జాబిల్లి మీద కాలు పెట్టగలడు. మానవుడు ధ్యానం చేయగలడు. మానవుడు తపస్సు చేయగలడు. మానవుడు త్రినేత్రుడు కాగలడు. మానవుడు తన ఆత్మమూలాలను తెలుసుకోగలడు. మానవుడు సకల సస్యాలను దర్శించగలడు. బీజంలో మహావృక్షం దాగి ఉన్నట్లు మానవుల్లో మహాశక్తి దాగి ఉంది. ఆ మహాశక్తిని వెలికి తీసుకొచ్చే మార్గమే ధ్యానం. నిరంతర ధ్యాన సాధన, అకుంఠిత ధ్యాన యోగ దీక్ష. మామూలు జంతువుల్లా బ్రతికితే మానవ జీవితానికి అర్థం లేదు. ఆత్మ మహాశక్తిని వెలికి తీయడమే మానవ జీవిత లక్ష్యం. బొట్టు బొట్టు కలిస్తే మహాసముద్రం అవుతుంది. ప్రతిరోజు విధిగా ధ్యాన సాధన చేయాలి. ధ్యాన సాధనతో సమకూరు సకల పనులు త్వరలోన. ధ్యాన సాధన సేయగా సేయగా ఆత్మశక్తి అతిశయిల్లు. ఆత్మామృతం సేవింపక సేవింపక జీవితం బహుతీయగా ఉండు. యోగి భవ. జ్ఞానాన్ముక్తి. జ్ఞానం ద్వారానే ముక్తి లభిస్తుంది. ఆత్మజ్ఞానమే జ్ఞానం అని చెప్పే ఆత్మవిద్యయే ప్రధాన విద్య. ఆత్మజ్ఞాన గ్రంథాలు అధ్యయనం చేయడమే స్వాధ్యాయ యోగం. ఆత్మవిద్య అభ్యాసంతో ఉన్నత స్థితిని పొందినవాడే జ్ఞానయోగి. జ్ఞానయోగి భవ. జ్ఞానయోగివి కా. తత్స్వరూపానుసంధానం భక్తిరీత్యా బిధీయతే. తనతో తాను అనుసంధానం చెందడమే భక్తి. తనలోని సర్వాన్ని అనుగ్రహించినవాడు భక్తి యోగి. సర్వంలో తనను చూసుకున్నవాడు భక్తి యోగి. తనతో తాను తాదాత్మ్యంలో ఉండడమే భక్తి యోగం. భక్తి యోగి భవ. భక్తి యోగివిక. యోగః కర్మషు కౌశలం. కర్మలలో ఆ కౌశలాన్ని కాంక్షించేవాడే కర్మయోగి. అదేవిధంగా కర్మ ఫలాలను కాంక్షించని వాడు కర్మయోగి. కర్మలను చేస్తూ కర్మఫల త్యాగం చేయడమే కర్మయోగం. కర్మయోగి భవ. కర్మయోగివిక. యోగః చిత్తవృత్తి నిరోధః. వ్యర్థ అనర్థ చిత్తవృత్తులను నిరోధించిన వాడు ధ్యానయోగి. వ్యర్థ చిత్తవృత్తులు మన ప్రాణశక్తిని విశేషంగా క్షీణింపజేస్తాయి. చిత్తవృత్తులను నిరోధించిన వాడు సదా సవీరుడు. ఎప్పటికప్పుడు మనస్సును శూన్యం చేసుకోగలటమే ధ్యానయోగం. ధ్యానయోగి భవ. ధ్యానయోగి కా. కర్మయోగి భవ. ధ్యానయోగి భవ. జ్ఞానయోగి భవ. భక్తి యోగి భవ. ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం 6 సిద్ధాంతాలు. ఆత్మ సిద్ధాంతం. మనం ఆత్మస్వరూపులం. మహాకారణ లోకాల్లోని ఒకానొక పూర్ణాత్మ యొక్క ఒకానొక అంశాత్మయే మనం. జన్మ పునర్జన్మ సిద్ధాంతం. మొదటిసారి అంశాత్మ ఒకానొక భౌతిక శరీరాన్ని ఎంచుకొని ఈ భూమిపై జన్మ తీసుకున్నప్పుడు అది మొదటి జన్మ. అదే ఆత్మ మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవడమే పునర్జన్మలు. రకరకాల భౌతికత స్థర అనుభవాల కోసం స్వ ఇచ్ఛతో ఈ భూమిపై ఆత్మలు వస్తూ పోతూ ఉంటాయి.
కర్మ ఫల సిద్ధాంతం. మనం చేసే ఏ రకమైన కర్మ అయినా సమయ సందర్భానుసారంగా ఆ కర్మకు తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా దారితీస్తుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. పురోగమన సిద్ధాంతం. ప్రతి భౌతిక అనుభవము ఒకానొక ఆనందాన్నో, దుఃఖాన్నో ప్రసాదించినా, ఒకానొక నిర్దిష్ట జ్ఞానాన్ని మాత్రం తప్పనిసరిగా ప్రసాదిస్తుంది. కనుక ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ క్షణమైనా, మరి ఏ పరిస్థితిలో అయినా ఆత్మకి పురోగమనమే. యోగ సిద్ధాంతం. రకరకాల కర్మలు ఆచరిస్తూ, రకరకాల అనుభవాలు గడిస్తూ పురోగమన దిశగానే పయనిస్తున్న ఆత్మ తన యొక్క పురోగమనాన్ని మరింత వేగవంతం చేసుకోవడం కోసం చేపట్టే క్రియ అన్నదే యోగ సాధన. ధ్యాన యోగం, స్వాధ్యాయ యోగం, మరి సజ్జన సాంగత్య యోగం అన్నవి కొన్ని ఉదాహరణలు. అనేక సిద్ధాంతం. సృష్టిలో పుంఖానుపుంఖాలుగా, చిలువలు పలవలుగా అనేకానేక లోకాలు, అనేకానేక జీవులు, అనేకానేక అనుభవ జ్ఞానాలు, మరి అనేక అవగాహన కోణాలు ఉన్నాయి. దివ్యచక్షువు ద్వారా తెలుసుకునే సత్యాలు ఇవే. పిరమిడ్ స్పిరిచువల్ మూవ్‌మెంట్. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేసి తీరాలి. మానవాళి అంతా కూడా శాకాహారులుగా, ఆత్మజ్ఞాన పరాయణులుగా వెలసిల్లాలి. ప్రపంచవ్యాప్తంగా అహింసాహార మౌలికతను, ఆనాపానసతి ధ్యాన విధానాన్ని, పిరమిడ్ అద్భుత శక్తిని, ప్రయోజనాలను అందరికీ చేరవేస్తూ 2016 కల్లా పిరమిడ్ ధ్యాన జగత్తు, 2020 కల్లా అహింసా శాకాహార జగత్తు లక్ష్యాలతో పాటుపడుతున్నదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్. శక్తి, ఎనర్జీ. ప్రాణశక్తి అంతటా నిండి ఉంది. అంతా ప్రాణశక్తిమయం. ఆనాపానసతి ప్రక్రియ ద్వారా మాత్రమే విశ్వం అంతటా నిండి ఉన్న మయ ప్రాణశక్తి మన అంతర్శరీరాల్లోకి ప్రవేశించి నాడీమండల శరీరాన్ని అంటే ప్రాణమయ కోశాన్ని శుద్ధి చేస్తుంది. ఇక్కడ మనం ధ్యానం చేసినప్పుడు విశ్వమయ ప్రాణశక్తి మన లోపల శరీరాల్లోకి ప్రవేశించి మన నాడీ మండలాన్ని అంటే మన ప్రాణమయ కోశాన్ని క్లీన్ చేస్తుందని చెప్తున్నారండి. ఎరుక కాన్షియస్‌నెస్. సో, ఆనాపానసతి యొక్క నిరంతర సాధన ద్వారా ఆత్మవంతులైనప్పుడు తదనుగుణంగా మరింత ఎరుకతో అంటే మనం ఆ శక్తిని పొందినప్పుడు మనం ఎక్కువ ఎరుకతో ఉంటాము. మనం పూర్ణ ఆత్మస్థాయి చైతన్యంతో కూడిన దైనందిక భౌతిక జీవితాన్ని క్షణం శాంతియుతంగా, సంతోషవంతంగా అనుభవిస్తూ ఉంటాం. సో, అన్నీ అలానే ఉంటాయి. కానీ మనం మాత్రం శాంతిగా, సంతోషంగా ఉంటాము. ఆ ఎరుక వల్ల అని చెప్తున్నారు. విజ్డమ్ జ్ఞానం. అనిచ్చ ఆనాపానసతి అభ్యాసం ద్వారా ఇతోధికమైన శక్తిని, ఏకాగ్రతని ఎరుకను పుంజుకున్నవారు. సో, మనం రోజు ధ్యానం చేస్తుంటే మనకి ఎరుక వస్తుంది, శక్తి వస్తుంది, ఏకాగ్రత వస్తుంది. సో, 3 వచ్చినప్పుడు మనం ఎక్కువగా ఈజీగా గ్రంథాలని అధ్యయనం చేసుకొని, ఆటిలో ఉన్న మౌలిక సృష్టి సత్యాలను సులభంగా ఆకలింపు చేసుకుంటాం అని చెప్తున్నారు. ఎరుకను పుంజుకున్నవారు ప్రపంచ ఆధ్యాత్మిక గ్రంథాలను అలవోకగా అధ్యయనం చేయగలిగిన వారై మౌలిక సృష్టి సత్యాలను సులభంగా ఆకలింపు చేసుకుంటారు. అప్పో దీపభవ బీ ఎ లైట్ అంటు యువర్సెల్ఫ్. ఎవరికి వారే దిక్కు. ఎవరి వాస్తవాన్ని వారే గతంలో స్వ ఇచ్ఛతో సిద్ధింపజేసుకున్నారు. వర్తమానంలో ఎవరి వాస్తవాన్ని వారి స్వ ఇచ్ఛ ద్వారానే సిద్ధం చేసుకుంటున్నారు. ఎవరి వాస్తవం అన్నది వారి స్వ ఇచ్ఛ చేతుల్లోనే ఉంటుంది. సో, మన వాస్తవాన్ని మన ఇష్ట ప్రకారమే మనం క్రియేట్ చేసుకుంటున్నాము. మన మన వాస్తవం మన చేతుల్లోనే ఉంటుందని చెప్తున్నారిక్కడ. ధ్యానం చేసి చూడు, పిరమిడ్ కట్టి చూడు. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని మనం విని ఉన్నాం. సంసార సాగరం అని కూడా విన్నాం. మరి సంసారం అన్న తర్వాత పెళ్లిళ్లు చేయడాలుంటాయి, ఇల్లు కట్టించడాలుంటాయి. సంసారం అనేది తప్పనిసరి. సంసారం ఉండే తీరాలి. కానీ కేవలం సంసారం మాత్రమే జీవితం అయితే అది కేవలం ప్రాపంచికం అవుతుంది. కేవలం ప్రాపంచికత అన్నది విధిగా తగిన మోతాదులో దుఃఖంతో కూడుకొని ఉంటుంది. ఒకరి ఇష్టాలు మరొకరి ఇష్టాలతో నిరంతరం ఢీకొట్టుకుంటూ ఉంటాయి. ఒకరి స్వేచ్ఛ స్వాతంత్రాలు మరొకరి స్వేచ్ఛ స్వాతంత్రాలకు ఆటంకాలుగా ఉంటాయి. అయితే సంసారం అనేది దుఃఖభాజంగా ఉండకుండా ఉండాలి అంటే ప్రాపంచికతకు ఆధ్యాత్మికతను తప్పనిసరిగా జోడించాలి. ఆధ్యాత్మికత అన్నది ప్రాపంచికతలోని దుఃఖాన్ని దూరం చేస్తుంది. ధ్యానం చేసి చూడు, పిరమిడ్ కట్టి చూడు. ఇదే ఆధ్యాత్మికత అంటే ప్రతి ఒక్కరు విధిగా ధ్యానం చేయాలి. ప్రతి ఇంటిపై విధిగా ఓ పిరమిడ్ కట్టుకోవాలి. ధ్యానం ఒంటిని శక్తిమయం చేస్తుంది. పిరమిడ్ ఇంటిని శక్తి క్షేత్రం చేస్తుంది. సో, ఇంటి మీద పిరమిడ్ ఉంటే శక్తి క్షేత్రం అవుతుంది. మనం ధ్యానం చేస్తే శక్తిమయం అవుతుందని చెప్తున్నారు. తింటే గారెలు తినాలి, వింటే భారతమే వినాలి. చేస్తే ధ్యానమే చేయాలి, కడితే పిరమిడే కట్టాలి. మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం. ఆత్మశాస్త్రం, ఆత్మవత్ జీవితం ఇవే మన అధ్యయన క్షేత్రాలు. మనం జీవిత విషయాలన్నింటినీ సశాస్త్రీయ దృక్పథంతో పర్యవేక్షించటం. ఇదే మన నిజ ఆత్మ ప్రకృతి. ధ్యాన జనిత శక్తిలో సదా తేలియాడగలగటం. ఇదే మన మౌలిక సామర్థ్యం. అనంత సూక్ష్మ లోకాలలో సూక్ష్మ శరీరయానాలు చేయబూనడం. ఇదే మన మహాభీష్టం.
సకల పరిస్థితులలోనూ సహజ అవబోధ కలిగి ఉండటం ఇదే మన నిగూఢ శక్తి. ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞాన ప్రకాశాన్ని కలుగజేయటం ఇదే మన అఖండ ఆశయం. సామాన్య ప్రజానీకానికి ధ్యాన, ఆరోగ్య విధానాన్ని అందించటం ఇదే మన రోజువారీ కార్యక్రమం. అహింసాయుత, శాంతియుత ఉత్తమ మానవాళి నిర్మాణం ఇదే మన మధుర స్వప్నం. 2020 కల్లా శాకాహార ధర్మ జగత్ సాధన ఇదే మన పరమ పవిత్ర లక్ష్యం. ప్రపంచ దేశాలన్నింటిలో ఆధ్యాత్మిక యోగుల ప్రభుత్వాల స్థాపన ఇదే మన దీర్ఘకాల ప్రణాళిక. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్స్ ఇదే మన మహా ఐక్య వేదిక. అంతఃకరణ చతుష్టయం, యోగ చతుష్టయం. చతుర్ముఖైన బ్రహ్మ. బ్రహ్మకు 4 ముఖాలు ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి. నేను అన్నదే బ్రహ్మ. మహాభారతంలోని దుష్ట చతుష్టయం అన్నది మనో, బుద్ధి, చిత్తహంకారాలనే అంతఃకరణ చతుష్టయాన్ని సూచిస్తుంది. మనస్సు దుశ్శాసనుడు, బుద్ధి కర్ణుడు, అహంకారం దుర్యోధనుడు. మనస్సు సంకల్ప వికల్పాలు చేసేది. బుద్ధి మంచి చెడు చెప్పేది. చిత్తం శకుని. చిత్తం నిరంతర చింతన చేసేది. అహంకారం నేను, నాది అనేది. మనస్సు కర్మయోగం, బుద్ధి జ్ఞానయోగం, అహంకారం భక్తి యోగం, చిత్తం ధ్యానయోగం. అలాగే మహాభారతంలో కృష్ణుడు బ్రహ్మకు సూచిక చతుర్ముఖాల ద్వారా 4 యోగాలు సూచించబడ్డాయి. అహంకార శూన్యం భక్తి యోగం. అహంకారాన్ని అంటే నేను అనే భావాన్ని, మమకారాన్ని అంటే నాది అనే భావాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం. శుభకర మనోసంకల్పాలు కర్మయోగం. సంకల్ప వికల్పాలను ఆధ్యాత్మికంగా సరిచేసుకుంటూ, ఫలాపేక్ష రహితంగా ఉంటూ, లోక కళ్యాణకార కార్యాలలో నిమగ్నం అవుతూ మనస్సుని శుద్ధి చేసుకోవడం. బుద్ధి వికాసం జ్ఞానయోగం. బుద్ధిని సుశిక్షితం చేయడం అంటే నిత్యానిత్య విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, వాక్క్షేత్రాన్ని శాస్త్రీయం చేసుకోవడం. చిత్తవృత్తి నిరోధం ధ్యానయోగం. సకల వ్యర్థ చిత్తవృత్తులు నిరోధించుకుంటూ సమాధి పరిజ్ఞానం పొందటం, ఆత్మ సాక్షాత్కారం పొందటం. పిరమిడ్ అష్టాంగ యోగ క్రమం. ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, ధ్యానం, సమాధి, యమం, నియమం. ఆసనం స్థిర సుఖం ఆసనం. స్థిరమైన సుఖదాయకమైన ఆసనాన్ని గ్రహించడం. కళ్ళు మూసుకోవడం, చేతి వేళ్ళు కలిపి పెట్టుకోవడం. ప్రాణాయామం సహజ ఉచ్ఛ్వాస నిశ్వాసను ప్రశాంతంగా గమనిస్తూ ఉండటం. కుంభకం కూడదు. చిత్తవృత్తులు శూన్యం అవుతుండటం గమనించటం. ప్రత్యాహారం మనస్సు శూన్యం కాగా ప్రాణమయ కోశంలోకి విషమయ ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది. తద్వారా జరిగే నాడీమండల శుద్ధిని గమనిస్తూ ఉండటం. ధారణ విషమయ ప్రాణశక్తి ప్రవాహంతో పాటు అంతర్ముఖంగా దివ్యచక్షుతో అనుభూతమవుతున్న అనుభవాలను శ్రద్ధగా గమనించడం, ఆస్వాదించటం. ధారణ. ధ్యానం క్రమక్రమంగా సూక్ష్మ శరీరం విడిపడడం గమనిస్తాము. గాఢ ధ్యాన అవస్థలలో కర్ణ శరీరం కూడా విడిపడుతుంది. ఆయా లోకాలు అనుభూతమవుతూ ఉంటాయి. సమాధి దీర్ఘకాలిక సూక్ష్మ శరీర, కారణ శరీర యానాల ద్వారా ఆత్మైత సమాధానాలన్నింటినీ పొందగలగటం. సవికల్ప, నిర్వికల్ప సమాధి స్థితులను పొందటం. సవికల్ప సమాధి ఆధ్యాత్మికమైన ప్రశ్నలన్నింటికి అంతరాత్మ నుంచి సమాధానాలు కొద్ది కొద్దిగా పొందుతూ ఉన్న స్థితి. నిర్వికల్ప సమాధి ఆధ్యాత్మికమైన ప్రశ్నలన్నింటికి అంతరాత్మ నుంచి సమాధానాలు సంపూర్ణంగా లభ్యమైన స్థితి. సో, పిరమిడ్ అష్టాంగ యోగ క్రమంలో ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి, యమం, నియమం ఉన్నాయని చెప్తున్నారండి ఇక్కడ. సో, ఆసనం అంటే స్థిరంగా సుఖమైన ఆసనం. ఆహ్, కళ్ళు మూసుకోవడం, వేళ్ళు కలిపి పెట్టుకోవడం. ఈ 3 ఆసనంలో. ప్రాణాయామం అంటే మనము వచ్చే నిశ్వాసాలు గమనిస్తూ ఉండటం. చిత్తవృత్తులు శూన్యం అవుతుండటం గమనించటం. ప్రత్యాహారం అంటే మనసు శూన్యం కాగా ప్రాణమయ కోశంలోకి విశ్వమయ ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది. తద్వారా జరిగే నాడీమండల శుద్ధిని గమనిస్తూ ఉండటం. ధారణ అంటే విషమయ ప్రాణశక్తి ప్రవాహంతో పాటు అంతర్ముఖంగా దివ్యచక్షుతో అనుభూతమవుతున్న అనుభవాలు నాడీమండల శుద్ధిని గమనిస్తూ ఉండటం. అనుభూతమవుతున్న విషమయ ప్రాణశక్తి ప్రవాహంతో పాటు అంతర్ముఖంగా దివ్యచక్షుతో అనుభూతమవుతున్న అనుభవాలు శ్రద్ధగా గమనించడం, ఆస్వాదించడం ధారణ. క్రమక్రమంగా సూక్ష్మ శరీరం విడిపడడం గమనిస్తాం. ఆ గాఢ ధ్యాన అవస్థల్లో కారణ శరీరం కూడా విడిపడుతుంది. ఆయా లోకాలు అనుభూతి. సో, కారణ శరీరం విడిపడ్డప్పుడు వేరే లోకాలకు కూడా వెళ్లి చూస్తూ ఉంటాము. అనుభూతమవుతుంటాయి అని చెప్తున్నారు. లాస్ట్‌ది సమాధి. సమాధి అంటే దీర్ఘకాల సూక్ష్మ శరీర, కారణ శరీరాల ద్వారా ఆత్మయుత సమాధానాలన్నింటినీ పొందగలగటం. అంటే మనకి ఇంక ఏ ఏ క్వెషన్స్ ఉండవన్నమాట సమాధి స్థితిలో.
మళ్ళీ సమాధిలో గూడా సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధులుంటాయి. సవికల్ప సమాధంటే ఆహ్, అంతరాత్మ నుంచి కొద్ది కొద్ది సమాధానాలొస్తాయి. నిర్వికల్పం అంటే మొత్తం ప్రశ్నలన్నిటికి సంపూర్ణం సమాధానాలొచ్చి మనం సంపూర్ణంగా మన క్వెషన్స్ అన్నీ ఆన్సర్ అవుతాయి. నిర్వికల్ప సమాధి అంటే. పిరమిడ్ అష్టాంగ యోగ యమ నియమాలు. ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి, యమం, నియమం. సో, ఇప్పటివరకు సమాధి వరకు తీసుకున్నాం గదా! ఇప్పుడు యమం, నియమం అంటే ఏంటో చూద్దాం. యమం అంటే ఎప్పుడూ అజాతవచనాలే పలకటం. అహింస భౌతికంగా హింసాత్మక చర్యలు పూర్తిగా వసతి. బ్రహ్మచర్యం అంటే అన్ని విషయాల్లో మధ్య మార్గాన్ని అవలంబించడం. ఆస్థేయం అంటే ఇతరుల ప్రాపంచిక ఆస్తి పట్ల అసూయ ఉండకపోవడం. అపరిగ్రహం అంటే మనకు అవసరం కానివి ఇతరులు ఇచ్చినా తీసుకోకపోవడం. శౌచం అంటే అది నియమాల్లో మళ్ళీ 5 ఉన్నాయి. యమంలో 5 ఉన్నాయి. ఏంటది సత్యము, అహింస, బ్రహ్మచర్యం, ఆస్తేయం, అపరిగ్రహం. నియమాల్లో మళ్ళీ 5 ఉన్నాయి. శౌచము, సంతోషం, స్వాధ్యాయం, తపస్సు, ఈశ్వర ప్రణిపాదాలు. శౌచం అంటే శరీరాన్ని, పరిసరాలను శుచిగా, శుభ్రంగా ఉంచుకోవడం. సంతోషం అంటే మనస్సుని ఎప్పుడు ఉల్లాసంగా ఉంచుకోవడం. స్వాధ్యాయం అంటే చక్కటి ఆధ్యాత్మిక గ్రంథాలను చదువుతూ ఉండటం. తపస్సు అంటే నిరాహారాదులు క్రమంగా తగ్గించుకుంటూ ఉండటం. ఈశ్వర ప్రణిధానం అంటే సర్వం ఈశ్వరమయమే అన్న భావనలో సదా ఉండటం. యమం అంటే పట్టు, నియంత్రణ, కంట్రోల్. మౌలిక ఆధ్యాత్మిక జీవన సూత్రాల మీద ఆధిపత్యం కలిగి ఉండటం. నియమాలంటే తప్పనిసరి దైనందిన కార్యక్రమాలు. ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో కొన్ని కార్యక్రమాలు తప్పనిసరి అంటున్నారిక్కడ. ధ్యానం అనేది సుఖమయ ప్రాణాయామం ద్వారానే సాధ్యం. ధ్యానం ద్వారానే జీవితంలోని మౌలిక ప్రశ్నలన్నిటికి సరియైన ఆత్మపరమైన సమాధానాలు పొందగలిగేది. ఆ తర్వాతే మరి సకల యమ నియమాల మీద మనం సునాయాసంగా పట్టు సాధించగలిగేది. సో, మనము ముందు ధ్యానం చేస్తే ఆత్మపరమైన సమాధానాలొస్తాయి. ఆ తర్వాతనే మనకి ఈ యమ నియమాలన్నీ సునాయాసంగా పాటించగలము అని చెప్తున్నారు. ఓకే మాస్టర్స్ మనం ఇంతటితో ఎండ్ చేసుకుందాము ఈరోజు సెషను. థాంక్ యూ మాస్టర్స్.